అస్మద్గురుభ్యో నమః. ఒక్కొక్కళ్ళు పాపం ఎంతో దీనంగా మెసేజ్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకి బతకాలన్న కోరిక కానీ బతకాలనిపించడం కానీ ఏమీ అనిపించట్లేదుట. ఎంతో మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తున్నారట. ఇంట్లో ఎవరికీ కూడా గౌరవం కానీ ఇష్టం కానీ ఉండట్లేదు. నన్ను ఎవరో లెక్క చేయరు, నా మాట ఎవరు వినరు, అసలు నేను బ్రతికుండి ఏంటి ప్రయోజనం, నేను ఎంత చేసినా ఏం చేసినా ప్రతిదానికి తప్పు పడుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో నేనేం చెయ్యాలి? ఆత్మహత్య సమస్యకి పరిష్కారమా? ఆ సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మానసిక వేదనతో ఉన్నటువంటి ఒక మొదలయ్యారు ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చాడు. మొదలయ్యారు అంటారు, ప్రియవా, నేనంటే ఇంట్లో ఎవ్వరికీ గౌరవం కానీ ఇష్టం కానీ లేదు. నన్నెవరూ లెక్క పెట్టడం లేదు. నాకు ఆత్మహత్య తప్ప మరొక మార్గమే కనిపించట్లేదు. మీరే దయతో నాకు మార్గం చూపండి అని చెప్పి వచ్చి వేడుకున్నాడు. ఎవరి దగ్గరికి వచ్చి? పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి. వెంటనే పరమాచార్య స్వామి వారికి కోపం వచ్చింది. ఎందుకని? నువ్వు చాలా కోపంగా అన్నమాట ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నా వద్దకు ఎందుకు రావడం? దానికి నా అనుమతి కావాలా, ఆశీస్సులు కావాలా? అవేం అవసరం లేదు కదా. ఆత్మహత్య చేసుకోవడానికి నా దగ్గరికి రావక్కర్లేదు. ఇలాంటి సలహాలు ఇచ్చే నీ స్నేహితులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళిపో, అంతేగాని నా దగ్గరికి నువ్వెందుకు అయ్యా రావడం అని చెప్పి చాలా కోపపడ్డారు. స్వామివారికి అంత కోపం రావడం ఎవ్వరూ చూడలేదు. వెంటనే ఈ మొదలయ్యారు అన్న ఆయన వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన అంటారు, ఎవరు? మన పరమాచార్య స్వామి వారు, నీ భార్య బిడ్డ మిమ్మల్ని గౌరవించట్లేదు అంటే ఏదో కారణం ఉండుంటుంది కదా. మీలో ఏవైనా చెడు అలవాట్లు కానీ దురలవాట్లు కానీ ఉన్నాయేమో. అవి ఉంటేనే కదా మీ భార్య బిడ్డలు మిమ్మల్ని అసహించుకునేది, మిమ్మల్ని గౌరవించకపోయేది. ముందు నీ అలవాట్లను మార్చుకో, ముందు వాటిని వదిలించుకుంటే అప్పుడు అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు. ఇక ఆత్మహత్య ఏ సమస్యకే పరిష్కారం కాదు. కాకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకున్నావే అనుకో, నువ్వు ప్రేతాత్మగా మారి తిరుగుతూ ఉంటావు. ప్రేతాత్మగా మారి తిరుగుతూ ఉండడం వల్ల ఏంటి వస్తుంది? నీకు ప్రేత జన్మే ఉంటుంది. డాక్టర్లు ఏం చేస్తారు? పోస్ట్ మార్టం అని చెప్పి శరీరాన్ని తీసుకెళ్ళి ముక్కలుగా కోసేస్తారు. పోలీసులు వచ్చి మీ భార్యా బిడ్డల్ని ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో వేధిస్తారు. మీ ఇంటికి మీ బంధువులు ఎవరూ రారు. మిమ్మల్ని అందరూ కూడా దూరం పెట్టేస్తారు. నీ కుటుంబాన్ని అంతటిని కూడా. నువ్వు ఒక్కడివి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎంత కష్ట నష్టాలు వస్తున్నాయో చూడు. పోనీ నీ ఆత్మకి ఏమైనా ప్రశాంతత ఉంటుందంటే నువ్వు ప్రేతాత్మలాగా తిరుగుతావు. అటు భూలోకానికి కాకుండా అటు పైలోకానికి కాకుండా మధ్యలో అలా తిరుగుతూ ఉంటావు. ఆత్మహత్య దేనికి కూడా పరిష్కార మార్గం కాదు. ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టే ఆత్మహత్య కంట మిమ్మల్ని మీరు సరి చేసుకుని చూడండి. అది మనల్ని ఎవరైనా ఒక మాట అంటుంటే మనలో ఏదైనా లోపం ఉందనుకుని ఆ లోపాన్ని సరి చేసుకుని చూడండి. మంచి రోజులు రాకపోవు, కష్టాలు ఎప్పుడూ ఉండవు కదా, కొన్ని రోజులే ఉంటాయి. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి, మనం భయపడుతున్నటువంటి శనీశ్వరుడు కూడా 7.5 సంవత్సరాలే కదా మనల్ని పట్టుకోగలడు. ఆ తర్వాత అంత అనుగ్రహమే కదా ఇచ్చేది. కాబట్టి ఎప్పుడూ ఉండవు ఇలాంటి కష్టాలు. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు గౌరవించలేని మీ కుటుంబం మీలో ఉన్నటువంటి మార్పును చూసి తర్వాత ఎంతో గౌరవంగా చూస్తారు. ఆలోచించండి అంటూ స్వామివారు మొదలయ్యారికి జ్ఞానబోధ చేస్తారు. దానితోటి మొదలయ్యారికి కూడా మనసు కుదుట పడుతుంది. వెంటనే స్వామివారి దగ్గర అంటారు, స్వామి, నాకు బుద్ధి వచ్చింది, నేను నా అలవాట్లను మార్చుకుంటాను అని చెప్పారు. స్వామివారు ప్రసన్నులై ప్రసాదం ఇచ్చి పంపారు. ఈ బోధంతా కూడా కేవలం మొదలయ్యారికి మాత్రమేనా? మనకి కూడా కదా. కాబట్టి మనకి ఇక్కడ స్వామివారిలో మనకి ఎవరు కనబడుతున్నారు? ఒక గొప్ప మానసిక వైద్యుడు కూడా కనబడుతున్నారు. మనకి చూడండి, మనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సైకియాట్రిస్ట్కి వెళ్తాం. సైకియాట్రిస్ట్ దగ్గర ఎందుకు వెళ్తాం? మన యొక్క మనసు యొక్క ప్రభావాన్ని తగ్గించి, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనల్ని తగ్గించి పాజిటివ్నెస్ని పెంచుకోవడం కోసం. అది చేశారు పరమాచార్య స్వామివారు. కాబట్టి ఈ బోధ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే అటువంటి
మానసికమైనటువంటి బాధలో ఉన్నారో ఆ బాధలో ఉన్న వాళ్ళందరికీ కూడా పరమాచార్య స్వామి వారు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి బోధ ఈ బోధ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.